నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. పుష్పరాజ్ తగ్గేదేలే. ఏంటి డైలాగ్ చెప్తుంది అనుకుంటున్నారా? సో పుష్ప 1 పుష్ప 2 ఎంత హిట్ అయిందో తెలుసు కదా. సో అందులో ఒక సాంగ్ వచ్చుండాయి ఫీలింగ్స్, ఈ సాంగ్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. సో ఆ సాంగ్ మనకి అంత బాగా మనం రిసీవ్ చేసుకున్నామంటే సో సింగర్స్ రీజన్ అని చెప్పాలి. సో ఆ సాంగ్ పాడిన శంకర్ బాబు అన్న అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నామ్మా. సో లైఫ్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. సాంగ్ కి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది? ఎప్పుడు ఒకలాగానే ఉంది. ఒకేలా ఉంది. ఓకే. సో అసలు పుష్ప సాంగ్, ఇది పుష్ప మూవీలో సాంగ్ ఎలా ఆఫర్ వచ్చిందన్న మీకు? ముందుగా ఇహా టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అలాగే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి షన్వితకు నా కళాభివందనాలు. నాకు ముందు పుష్పలో అవకాశం దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళు యూట్యూబ్ లింక్స్ చూసి, దాని తర్వాత నాకంటే ముందు లక్ష్మి స్టూడియోకి వెళ్ళడం జరిగింది. తన దగ్గర నెంబర్ తీసుకొని నాకు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. మన దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ పిఏ ఉంటాడు కదా, ఆ సార్ నాకు మణికందన్ సార్ కాల్ చేయడం జరిగింది. అట్లా నేను వెళ్ళి సాంగ్ పాడి వచ్చిన. కాల్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకేనా రాంగ్ కాల్ వచ్చింది ఏమన్నా, అట్లా ఏమన్నా అనుకున్నారా? ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సార్ అని చెప్పడంతోనే నాకు అసలు ఇంకా మా కాళ్ళు భూమి మీద లేవు, గాల్లో తేలాంటి. అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కాల్ వచ్చిన నెక్స్ట్ డేనే నేను వెళ్ళి చెన్నైకి వెళ్ళి పాడొచ్చిన. ఓకే, చెన్నైలో జరిగింది ఇది? చెన్నైలో రికార్డింగ్ జరిగింది.